నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం 4th యూనిట్లో ఇంకొక సబ్ టాపిక్ చూస్తున్నాము, ఈక్వాలిటీ అనే యూనిట్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటంటే డిఫైన్ ద టర్మ్ ఈక్వాలిటీ, రైట్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అంటే ఏంటిది, ఇంకా దాంట్లో టైప్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ద ఐడియా ఈక్వాలిటీ రిఫర్స్ టు ది ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఈక్వల్గా అందరికీ రైట్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావడమే మనకి ఈక్వాలిటీ మీనింగ్. నెక్స్ట్ దాని డెఫినేషన్స్ ఏంటి, బార్కర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మనకి ఏం డెఫినేషన్ ఇచ్చారు, ఈక్వాలిటీ ఇంప్లైస్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ పీపుల్, అందరికీ ఈక్వల్ రైట్స్ అనేటివి ఉండాలి. ఇంకా అండ్ అబాలిషన్ ఆఫ్ స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. సో ఏవైతే స్పెషల్ రైట్స్ ఇంకా ప్రివిలేజెస్ ఉన్నాయో అవి కూడా అందరికీ ఈక్వల్గా లభించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. సో కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీలో ఫస్ట్ వన్ ఏంటి మనకి, న్యాచురల్ ఈక్వాలిటీ. సో న్యాచురల్ ఈక్వాలిటీ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ దేర్ ఫిజికల్ ఆర్ మెంటల్ క్యాపబిలిటీస్, బ్యూటీ అండ్ టాలెంట్. సో హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఈక్వల్గా సేమ్ ఉండరు కదా. కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది షార్ట్ ఉంటారు, లేదంటే కొంతమంది ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు, కొంతమంది చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో అందరు ఈక్వల్గా ఉండరు, కొంతమందికి కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని తక్కువ ఉండొచ్చు. ఇంకా అందరు ఒకే దాంట్లో టాలెంట్ ఉండాలని రూల్ లేదు కదా. ఒకళ్ళు చెస్లో ఎక్కువ టాలెంట్ ఉంటే ఇంకొకళ్ళు క్రికెట్లో ఉంటుంది. సో అలా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఈక్వల్గా ఉండరు అనమాట. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రేషనల్ యానిమల్స్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్, ఆల్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. Men led their equality in life in the state of nature. Civilization led the occurrence of inequalities. సో ఏమైందంటే ఇక్కడ మనుషులందరూ ఈక్వల్గా ఉండరు, బట్ వాళ్ళందరూ ఒకేలా ఉన్నా సరే, అంటే అందరు మనుషులే కానీ అందరూ ఒకే విధంగా ఉండరు అనమాట. సో ఏదైతే మనుషులు ఉన్నారో వాళ్ళు ఈక్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కావాలని కోరుకున్నారంట. బట్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఏమైందంట, మనుషులలో ఇన్ఈక్వాలిటీస్ అనేటివి పెరిగినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ సివిల్ అండ్ లీగల్ ఈక్వాలిటీ. సో సివిల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, మనకి అవైలబిలిటీ ఆఫ్ సివిల్ రైట్స్. సో ఏవైతే సివిల్ రైట్స్ ఉన్నాయో అవి మనుషులకి ఉండడము, వాటిని ఏమంటారంట, సివిల్ ఈక్వాలిటీ అంటారంట. వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, క్యాస్ట్, కలర్, లేదంటే క్రీడ్, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్, ఇంకా ఏదైతే సోషల్ సివిల్ ఈక్వాలిటీ ఉందో అది, అంటే మనుషులకి సివిల్ ఈక్వాలిటీ అనేది కావాలంటే ఇవన్నీ బేసిస్ మీద వాళ్ళని ఎందులో కూడా ఆపర్చునిటీస్ ఇవ్వకుండా చూడొద్దంట. నెక్స్ట్ సొసైటీ సివిల్ ఈక్వాలిటీ ఈజ్ సెట్ టు ప్రివేల్ వెన్ దెర్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఎప్పుడు మనకి సివిల్ ఈక్వాలిటీ ఉన్నట్టు, ఏదైతే లా ఉందో దాని ముందు అందరినీ ఈక్వల్గా చూసినప్పుడు. దిస్ సివిల్ అండ్ లీగల్ ఈక్వాలిటీ ఎమర్జ్డ్ ఇన్ మోడర్న్ టైమ్స్ విత్ అడాప్టేషన్ ఆఫ్ డెమోక్రసీ. సో ఏదైతే ప్రజెంట్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్స్ అనేటివి ఎలా వచ్చినాయి, డెమోక్రసీ వల్ల. నెక్స్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ. సో పొలిటికల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, ఇప్పుడు పీపుల్ ఏవైతే పొలిటికల్ రైట్స్ ఉన్నాయో వీటిని ఎంజాయ్ చేయడం, లైక్ రైట్ టు ఓట్, లేదంటే రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. సో అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి రైట్స్ వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు పొలిటికల్ ఈక్వాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ సోషల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ స్టాండ్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ absence ఆఫ్ సర్టెన్ డిస్టింక్షన్స్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్స్. సో సోషల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఉండాలి అందరికీ, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది ఉండకూడదంట. నెక్స్ట్ ఇట్ ఎగ్జిస్ట్స్ వెన్ నో ఇండివిజువల్ ఈజ్ మేడ్ టు సఫర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ క్యాస్ట్, కలర్, క్లాస్, క్రీడ్, రేస్. సో ఇది ఎప్పుడు ఎంజాయ్ చేయొచ్చు పీపుల్, ఎప్పుడైతే ఎలాంటి మనిషిని కూడా వాళ్ళ క్యాస్ట్ని బట్టి, కలర్ని బట్టి, వీటిని బట్టి మనం జడ్జ్ చేయకుండా ఉంటే అప్పుడు ఈ సోషల్ ఈక్వాలిటీ అనేది పీపుల్ ఎంజాయ్ చేయొచ్చు. And all the citizens enjoy social equality. There will be no discrimination against anyone on the above grounds. So ఒకవేళ
అందరూ సోషల్ ఈక్వాలిటీని ఫాలో అవుతే అంటే ఇవన్నీ బేసెస్ మీద పీపుల్ని జడ్జ్ చేయకపోతే మనుషులందరూ హ్యాపీగా ఉండొచ్చంట సోషల్ ఈక్వాలిటీని ఎంజాయ్ చేసుకుంటూ. నెక్స్ట్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సో ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఏంటిది? రైట్ టు లైవ్లీహుడ్, లేదంటే వాళ్ళకి ఏదైతే అడిక్వేట్ వేజెస్ రావాలి అవి అని, లేదంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలని ఫైట్ చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ రైట్స్ మనకి ఈ ఎకనామిక్ ఈక్వాలిటీలో వాళ్ళకి దొరుకుతాయి. Next, international equality. So international equality means that all the states are treated equally irrespective of their geographical, economical or military composition. The United Nations organizations has extended equal dignity and status to all the nations in its చార్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ని మనము తక్కువ చేసి చూడొద్దు. ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్ ఉన్నా సరే అందరినీ ఈక్వల్గా చూడాలి. అది జియోగ్రాఫికల్గా కూడా మనం తక్కువ చేసి చూడొద్దు, ఎకనామికల్గా కూడా మిలిటరీ ప్రకారం కూడా మనము ఏ స్టేట్ని, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ని ఎప్పుడు ఇన్ఈక్వల్గా చూడొద్దు అనమాట. అదే మనకి ఈ ఇంటర్నేషనల్ ఈక్వాలిటీలో చెప్తున్నారు. సో ఇది మనకి ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.